ఇక కొత్తేడాది నుంచి కూల్చివేతలు మళ్ళీ ఉండబోతున్నాయట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి సీరియస్గా హైడ్రాని తెర మీద తీసుకురాబోతున్నారు. హైడ్రాకు సంబంధించి విస్తృత అధికారులు వచ్చినాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత దానికి ఒక సపరేట్ చట్టం కూడా రాబోతున్నది. కాబట్టి ఇక హైడ్రా అనే దాని మీద ఒక మళ్ళా ఆ బాంబులు వేలబోతున్నాయి. హైడ్రా బాంబులు, హైడ్రా కథలు మరోసారి రిపీట్ కాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 300కు పైగా అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. టాలీవుడ్ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ప్రస్తుతం కూల్చివేతలపై హైడ్రా సైలెంట్ అయింది. చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్ధారించినటువంటి తర్వాత కూల్చివేతలు చేపట్టనుంది. ఈ క్రమంలో హైడ్రా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపైన ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కొత్తేడాది నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. చెరువులు, నాలాలు, పార్కులు ఆక్రమణలపైన ప్రజల నుంచి హైడ్రా అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. అంటే ఇకపైన ఏ రకంగా అయితే ప్రజావాణిలలో కానీ మీ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం కార్యక్రమం నిర్వహిస్తారో ఇక్కడ కూడా ప్రతి సోమవారం రోజున బుద్ధ భవన్ హైడ్రాకి ఒక ఆఫీస్ కేటాయించారు. కాబట్టి ఆఫీస్లో ఫిర్యాదులు తీసుకుంటారట. ఏమైనా ఆక్రమణ జరిగిందా, ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటారో ఆ ఫిర్యాదులు స్వీకరించి ఫిర్యాదు ఆధారితంగా విచారణ చేపట్టి తర్వాత కూల్చివేతలు ఉంటాయట. సో ఇక హైడ్రా కూల్చివేతలపైన కమిషనర్ ఏవి రంగనాథ్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలోని నివాసం ఉంటున్నటువంటి వారి ఇళ్లను కూల్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు హైడ్రా కఠిన చర్యలు తీసుకోవడంతోనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై ప్రజల్లో చర్చ జరిగి అవగాహన పెరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు జరిగాయని, ఇకపై వాటి పరిధిలో కొత్త నిర్మాణాలు జరగకుండా చూడడమే తమ ఉద్దేశం అన్నారు. సో ఇక్కడ హైడ్రా విషయం పైన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరిని ఎఫ్టీఎల్ పరిధిలో కనుక ఇండ్లు నిర్మించుకు ఉంటే వారిని టచ్ చేయం. కొత్తగా ఎవరైనా వచ్చి నిర్మాణాలు చేపట్టాలంటే మాత్రం వాటిని కూలగొడతామని చెప్తున్నాడు ఆయన. ఇది మొదటి నుంచి అంటుందే కానీ ఎక్కడ పాటించలేదు. మరి ఇకనన్నా ఇన్ని వివాదాలు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైడ్రా కొన్న సైలెంట్ అంటే కనబడుతుంది. కాబట్టి ఇకనైనా మానుకుంటారా లేదా చూడాలి. కానీ ప్రస్తుతం వాళ్ళు చెప్తుంది ఏంటంటే హైడ్రా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు ఆల్రెడీ ఉన్న వాటిని కూల్చము, కేవలం కొత్తగా ఇప్పుడు ఏర్పాటు కాకుండా చూస్తాం, కొత్త వాటిని కూలుస్తాము. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల యొక్క ఆ పరిధిని నిర్ధారిస్తాము. ఇకపైన ఎవరైనా నిర్మాణాలు చేపట్టాలంటే ఒకసారి హైడ్రాను కూడా సంప్రదించండి. జిహెచ్ఎంసీ మున్సిపాలిటీతో పాటుగా హైడ్రా అనుమతులు కూడా కావాల్సిందే. హైడ్రాని సంప్రదించి హైడ్రా అనుమతులు ఉంటేనే కొత్తగా నిర్మాణాలు చేపట్టాలన్నా, కొత్తగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా, ఇంకేదైనా ప్రతిదానికి కూడా హైడ్రాను కూడా ఒకసారి సందర్శిస్తే, హైడ్రాను కూడా సంప్రదిస్తే డెఫినెట్గా మనకు అన్ని క్లియరెన్సెస్ ఉంటేనే నిర్మాణమైనా చేపట్టండి, లేదంటే కూల్చివేతలైనా కొనుగోలైనా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక రేవంత్ సర్కార్ మద్యానికి రేట్లు పెంచమని తెగేసి చెప్పిందట. సో మద్యానికి రేట్లు పెరిగే అవకాశం లేదు. ఇక